గైస్, దిస్ ఇస్ ఆర్కే మ్యాథ్స్ అకాడమీ. మనం ఈరోజు ఈ వీడియో నందు రింగ్ థియరీ అనే చాప్టర్ నుంచి సబ్ రింగ్స్ అనే టాపిక్ గురించి డిస్కషన్ చేసుకుందాం. ఆ సబ్ రింగ్ అంటే ఏంటి? ఆర్ ప్లస్ డాట్ బి ఏ రింగ్ అండ్ ఎస్ సబ్సెట్ ఆఫ్ ఆర్. If S plus dot is also a ring, then S is called a subring of R. That means R plus dot ring అన్నాను. రింగ్ అంటే ఏంటి? ప్లస్ దృష్ట్యా ఏబిలియన్ గ్రూప్, డాట్ దృష్ట్యా సెమీ గ్రూప్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ సాటిస్ఫై. ఏది? ఆర్ అనేది. ఇక్కడ ఎస్ అనేది ఆర్కి నాన్ ఎంప్టీ సబ్సెట్. ఎస్ అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్. అయితే ఎస్ కూడా ఏం కావాలా? ఇట్ సెల్ఫ్ తనకు తానుగా రింగ్ అవ్వాలి. ఎస్ కూడా ఇట్ సెల్ఫ్ అంటే తనకు తానుగా రింగ్ అయితే అప్పుడు ఎస్ని ఆర్తో కంపేరింగ్ చేసుకుంటే ఏమంటాం మనం? సబ్ రింగ్ అంటాం. ఎస్ని ఆర్తో కంపేరింగ్ చేసుకుంటే సబ్ రింగ్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ సబ్ రింగ్ మీద ఒక ప్రాపర్టీ థియరం అనేది ఒకటి చూద్దాం. ఇక్కడ థియరం చూడండి. ఆర్ ప్లస్ డాట్ అనేది రింగ్ అండ్ ఎస్ అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్. దెన్ ఎస్ ఈజ్ ఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఏబి బిలాంగ్స్ టు ఎస్, ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్. అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఎఫ్ అన్నా నెసెసరీ అండ్ సఫిషియంట్ పార్ట్ అన్నా ఒకటే. అంటే ఇక్కడ ఆర్ ప్లస్ అనేది రింగ్, ఎస్ అనేది సబ్సెట్ ఆఫ్ ఆర్. ఇప్పుడు ఎస్ సబ్ రింగ్ అయింది అనుకోండి, ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అవుతాయి. లేదు ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అయినాయి అనుకోండి, ఎస్ని ఏమనొచ్చు మనం? సబ్ రింగ్ అనొచ్చు. ఓకే, దీని ప్రూఫ్ చూద్దాం. ఫస్ట్ నెసెసరీ పార్ట్. నెసెసరీ పార్ట్ ఏం తీసుకుందాం? ఎస్ అనే సబ్ రింగ్ అంటే లెట్ ఎస్ ఈజ్ ఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్. Let S is a subring of R. అంటే ఎస్ అనేది సబ్ రింగ్ అంటే ఏం చెప్పాను? ఇట్స్ తనకు తానుగా రింగ్ అవుతుంది అని చెప్పుకున్నాం. అంటే ఇంప్లాయిస్ ఎస్ ప్లస్ డాట్ ఇది ఆల్సో ఏ రింగ్. ఇది ఆల్సో ఏ రింగ్ అంటే ఎస్ ప్లస్ డాట్ ఇది ఆల్సో ఏ రింగ్ అయింది. రింగ్ అయిందంటే అర్థం ఏంటప్పుడు? ప్లస్ దృష్టి ఏబిలియను, డాట్ దృష్టి సెమీ గ్రూప్ అండ్ డిస్ట్రిబ్యూటివ్లో సాటిస్ఫై చేసేసింది ఎస్ అనేది. ఇప్పుడు మనం ఈ రెండు ప్రాపర్టీస్ ప్రూవ్ చేయాలి. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్. సరే, ఏ బిలు ఎస్లో ఉన్నాయి కదా. అయితే ఇక్కడ ఎస్ అనేది రింగ్. అటు రింగ్ అంటే అర్థం ఏంటి? ప్లస్ దృష్టి ఏబిలియన్ గ్రూప్ కదా, అటు ఎడిట్ ఇన్వర్స్ అనేది ఉంటుంది. సో బి అనేది ఎస్లో ఉంది అంటే మైనస్ బి కూడా ఎస్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఎస్లో ఏ మైనస్ బి అనే రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి. సరే, ఎస్ అనేది ఏంటి? రింగ్ కాబట్టి ప్లస్ దృష్టి ఎలిమెంట్ గ్రూప్ కాబట్టి క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. అంటే ఏ ప్లస్ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్. ఇదేదో బై క్లోజర్. అప్పుడు ఎంప్లాయిస్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్. ఫస్ట్ కండిషన్ ఓవర్. In the second condition, A comma B belongs to S. S అనేది రింగ్. రింగ్ అంటే ఇప్పుడు డాట్ దృష్ట్యా సెమీ గ్రూప్ అవుతుంది. అంటే క్లోజర్ ప్రాపర్టీ ఉంది. అప్పుడు A ఇంటూ B ఇది ఆల్సో బిలాంగ్స్ టు ఎస్. ఎస్లో ఏబి తీసుకుంటే ఏబి బిలాంగ్స్ టు ఎస్ బై క్లోజర్ ప్రాపర్టీ ప్రకారం. సో మన నెసెసరీ పార్ట్ చూడండి. ఎస్ అనేది సబ్ రింగ్ అని తీసుకుంటే మనకు కావాల్సిన ఈ రెండు కండిషన్స్ వచ్చేస్తాయి. నెసెసరీ పార్ట్ ఈజ్ ఓవర్. సఫిషియంట్ పార్ట్. సఫిషియంట్ పార్ట్ ఏం తీసుకోవాలి మనం? లెట్ ఫస్ట్ పాయింట్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్. Second, AB belongs to S. For all A comma B belongs to S. ఈ రెండు కండిషన్లు తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి?
ఎస్ అనేది సబ్ రింగ్ అని మనం ప్రూవ్ చేయాలి. సబ్ రింగ్ అంటే తనకు రింగ్ అని ప్రూవ్ చేయాలి. అంటే కండిషన్స్ అన్ని ప్రూవ్ చేయాలి. +3 స్టేబుల్ అయిన డాట్ దృష్టి సెమీ గ్రూప్ డిస్ట్రిబ్యూటివ్. సరే ఇక్కడ చూడండి, నేను ఎస్లో ఏ అనే 2 ఎలిమెంట్లు తీసుకుంటున్నా, అంటే డబుల్ యాక్షన్ తీసుకున్నప్పుడు ఇది మన కండిషన్. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎస్లో ఏబి ఉంటే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ కదా. ఆ ప్రకారం ఏమవుతుంది, ఏ మైనస్ ఏ బిలాంగ్స్ టు ఎస్ అంటే 0 బిలాంగ్స్ టు ఎస్. సో ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చేసింది, AD2 ఐడెంటిటీ అనేది వచ్చేసింది. దేర్ఫోర్ AD2 ఐడెంటిటీ is exist in S. నెక్స్ట్ సరే, ఇప్పుడు ఎస్లో ఆ 0 అనేది ఉందని వచ్చింది. 0A అనేది 2 ఎలిమెంట్ తీసుకుంటాను ఎస్లో. ఫస్ట్ పాయింట్ ప్రకారం 0 మైనస్ ఏ బిలాంగ్స్ టు ఎస్. అంటే మైనస్ ఏ బిలాంగ్స్ టు ఎస్. చూసారా, ఎస్లో మనకి ఏ అనే ఎలిమెంట్ తీసుకుంటే మైనస్ ఏ కూడా ఎస్లో ఉందని వచ్చేసింది. అంటే అర్థమైంది మనకి AD2 ఇన్వర్స్ అనేది వచ్చేసింది. దేర్ఫోర్ AD2 ఇన్వర్స్ ఆఫ్ every element AD2 inverse of every element in S is exist. S లో A B అనే 2 ఎలిమెంట్లు తీసుకుంటున్నా. అప్పుడు A ఇప్పుడే ఎస్లో ఏ ఉంటే మైనస్ ఏ కూడా ఎస్లో ఉందని వచ్చింది కదా, AD2 ఇన్వర్స్ వచ్చింది కదా. అట్లానే ఇక్కడ బి అనేది ఉంది కాబట్టి AD2 ఇన్వర్స్ కూడా ఉంటుంది. అంటే మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్. అంటే ఎస్లో ఏ ఉంది, మైనస్ బి ఉంది. ఫస్ట్ పాయింట్ ప్రకారం ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్. మైనస్ ప్లస్ అంటే ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఎస్. అంటే ఎస్లో ఏ బి అని 2 ఎలిమెంట్ తీసుకుంటే ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఎస్ అని వచ్చేసింది. అంటే క్లోజర్ ప్రాపర్టీ వచ్చేసింది. దేర్ఫోర్ క్లోజర్ ప్రాపర్టీ ఈజ్ ట్రూ ఇన్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు ప్లస్. Since S subset R, సో అంటే ఎస్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఆర్లో ఉంటాయి. అయితే ఆర్ అనేది రింగ్ కదా, అంటే ప్లస్ స్టేబుల్ కదా, అంటే అసోసియేట్ ప్రాపర్టీ ఉంటుంది, కాంపిటేటివ్ ప్రాపర్టీ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ ఎస్ కూడా ఏమవుతుంది, అసోసియేటివ్ కాంపిటేటివ్ ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తుంది. సో ఎస్ సాటిస్ఫైస్ associative commutative properties with respect to plus. ఇప్పుడు దాకా ఏమొచ్చారంటే ఫైనల్గా ఏమైంది, ఇప్పుడు దాకా మనకి ఎస్ అనేది ప్లస్ దృష్ట్యా ఏబిలియన్ గ్రూప్ అయిపోయి, ఎస్ అనేది ప్లస్ దృష్టి ఏమైపోయింది మనకి ఏబిలియన్ గ్రూప్ అయిపోయింది. నెక్స్ట్ ఎస్లో ఏబి అని 2 ఎలిమెంట్లు తీసుకున్నాం. మన సఫిషియెంట్ పార్ట్లో సెకండ్ పాయింట్ ప్రకారం ఎస్లో ఏబి ఉంటే ఏబి బిలాంగ్స్ టు ఎస్ కదా. సెకండ్ పాయింట్ ప్రకారం అంటే ఫ్రమ్ 2. సో ఎస్ ఏబి ఉంటే ఏబి బిలాంగ్స్ టు ఎస్ వచ్చాడు. క్లోజర్ ప్రాపర్టీ వచ్చేసింది విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. దేర్ఫోర్ క్లోజర్ ప్రాపర్టీ
is true in S with respect to multiplication. With respect to multiplication. Okay. Next. ABC belongs to S implies ఎస్లో ఏబిసి ఉంటే ఆ ఏబిసిలు ఎందులో ఉన్నట్టు మళ్ళీ ఆర్లో ఉన్నట్టు. ఎందుకని? సిన్స్ ఎస్ సబ్సెట్ ఆర్ కాబట్టి. అయితే ఆర్ అనేది రింగ్ కదా, అంటే డాట్ చూస్తే సెమీ గ్రూప్ అంటే అసోసియేట్ ప్రాపర్టీ ఉంటుంది. అంటే అప్పుడు ఏమవుతుంది మీకు? ఏబి ఆఫ్ సి ఈక్వల్ టు ఏ ఆఫ్ బిసి. ఏ ఆఫ్ బిసి. సో ఎస్లో ఏబిసి తీసుకుంటే ఏబి ఆఫ్ సి వచ్చి ఏ ఆఫ్ బిసి అయిపోయింది. అంటే అసోసియేట్ ప్రాపర్టీ సాటిస్ఫైడ్. Therefore, S is associative with respect to multiplication. ఇక్కడ యాక్చువల్గా ఇది అసోసియేట్ ప్రూవ్ చేసిన అవసరం ఇందాకలాగా సిన్స్ ఎస్ సబ్సెట్ ఆఫ్ ఆర్, సో ఎస్ సాటిస్ఫైడ్ అసోసియేట్ ప్రాపర్టీ అని డైరెక్ట్ కూడా మనం చెప్పుకోవచ్చు. సరే, ఇక్కడ ఎస్ అనేది విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ క్లోజర్ వచ్చేసింది, అసోసియేట్ వచ్చింది. కాబట్టి ఇంతవరకు ఏమైపోయింది? అప్పుడు ఎస్ కామా డాట్ ఈజ్ ఏ సెమీ గ్రూప్. ఇంకా నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి మనం? డిస్ట్రిబ్యూటివ్ లాస్. చూడండి, ఏబిసి బిలాంగ్స్ టు ఎస్. ఎస్లో ఏబిసి తీసుకుంటే అప్పుడు ఆ ఏబిసి అనే ఎలిమెంట్స్ ఎందులో ఉన్నట్టు? ఆర్లో ఉన్నట్టు. ఎందుకని? ఎస్ అనేది ఆర్కి సబ్సెట్ కాబట్టి. అయితే ఆర్ ఉంది కదా, అంటే డిస్ట్రిబ్యూటివ్లా సాటిస్ఫై చేస్తుంది కదా. అంటే అప్పుడు ఏమవుతుంది మీకు? ఏ ఆఫ్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి. అదేవిధంగా బి ప్లస్ సి ఆఫ్ ఏ ఈక్వల్ టు బిఏ ప్లస్ సిఏ. అంటే దేర్ఫోర్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ hold good in S. In S. Therefore, S plus dot is a ring. అయితే ఇక్కడ S నేమో therefore ఇక్కడ S ని ఏమనొచ్చు మనం? సబ్ రింగ్ ఆఫ్ ఆర్ అనొచ్చు. S ని సబ్ రింగ్ ఆఫ్ ఆర్ అనొచ్చు. ఎందుకని? సిన్స్ ఎస్ అనేది ఆర్కి సబ్సెట్ కాబట్టి అంటే ఇక్కడ ఏమవుతుందండి? ఈ థియరం వల్ల యూజ్ ఏంటంటే ఎస్ అనేది సబ్ రింగ్ అయితే అప్పుడు ఎస్లో ఏబి అని రెండు ఎలిమెంట్లు తీసుకుంటే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఏబి బిలాంగ్స్ టు ఎస్. అయితే ఈ థియరం యొక్క సఫిషియంట్ పార్ట్ ప్రకారం మన ఎస్ సబ్ రింగ్ అని ప్రూవ్ చేయాలంటే కండిషన్స్ అన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. సఫిషియంట్ పార్ట్ ప్రకారం ఏమని తీసుకుంటే సరిపోతుంది? సఫిషియంట్ పార్ట్ ఏమైంది మనకి? ఎస్లో ఏబి రెండు ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఏబి బిలాంగ్స్ టు ఎస్ అన్న రెండు కండిషన్లు తీసుకోగానే మనకి ఎస్ అనేది ఏమైంది? సబ్ రింగ్ అయింది. కాబట్టి మన ప్రాబ్లం చేసేటప్పుడు సబ్ రింగ్ అని ప్రూవ్ చేయాలనుకోండి, కండిషన్స్ అన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. టూ ఎలిమెంట్ తీసుకుని ఏబీలు అనేవి ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఏబి బిలాంగ్స్ టు ఎస్ అని ప్రూవ్ చేస్తే మనం ఎస్ని ఏమనొచ్చు? సబ్ రింగ్ అని అనొచ్చు. అందుకు ఈ థియరం ఉపయోగపడుతుంది. వన్ మోర్ థియరం చూద్దాం. ఈ థియరం చూడమ్మా, ఇది ఇంపార్టెంట్. ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సబ్ రింగ్స్ ఆఫ్ ఏ రింగ్ ఈజ్ ఆల్సో ఏ సబ్ రింగ్. ఇదే స్టేట్మెంట్ ఇంకో రకంగా చెప్పుకోవచ్చు. ఇఫ్ S1, S2 are two sub-rings of a ring R plus dot, then S1 intersection S2 is also a sub-ring of R. అంటే ఇక్కడ R plus dot అనేది రింగు, S1, S2 అంటే రెండు సబ్ రింగ్స్. అయితే వాటి యొక్క ఇంటర్సెక్షన్ కూడా సబ్ రింగ్. అది మన థియరం. చూడండి, ప్రూవ్. Let S1, S2 be two sub-rings of a ring R plus dot.
ఓకే, ఇప్పుడు మన ఇంటర్సెక్షన్ సబ్ రింగ్ అని చెప్పాలి. ముందు సబ్ రింగ్ అవ్వాలి, ముందు ఏం కావాలి, నాన్ ఎంప్టీ సబ్సెట్ అవ్వాలి. ఇక్కడ S1 S2 ఎప్పుడు సబ్ రింగ్స్ అయినాయో తను రింగ్సే. ఖచ్చితంగా ఏదైనా ఏమవుతుంది, మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది ఉంటుంది. అంటే 0 అనేది S1లోనూ ఉంటుంది, S2లోనూ ఉంటుంది. ఏంటంటే ఐడెంటిటీ. అప్పుడు therefore 0 belongs to S1 and 0 belongs to S2. అంటే అప్పుడు 0 అనేది రెండిట్లోనూ ఉంది, అంటే ఇంటర్సెక్షన్లో ఉంది. సో ఇంటర్సెక్షన్లో 0 అనే ఎలిమెంట్ ఉంది, అంటే అప్పుడు ఇంటర్సెక్షన్ అనేది ఎంప్టీ సెట్ కాదు. మరి ఇందులో ఉన్న ఈ 0 ఎదురు ఉంటుంది, ఆర్లో కూడా ఉంటుంది. కాబట్టి ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ అందులో ఉంది కాబట్టి ఇదేమైంది, దానికి సబ్సెట్ అయింది. సో అంటే ఇక్కడ ఏమైంది, మనకి ఇంటర్సెక్షన్ అనేది లో 0 ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇంటర్సెక్షన్ అనేది ఎంప్టీ సెట్ కాదు. మరి ఇందులో ఉన్న 0 ఆర్లో ఉంటుంది, ఆర్లో కూడా ఉంటుంది కాబట్టి అంటే ఇక్కడ ఇంటర్సెక్షన్ అనేది ఏమైంది, మనకి ఆర్కి సబ్సెట్ అయింది. సో ఫైనల్ ఇంటర్సెక్షన్ అనేది ఏమైంది, నాన్ ఎంప్టీ సబ్సెట్ అయిపోయింది. సరే, ఇప్పుడు మన ఇంటర్సెక్షన్ సబ్ రింగ్ అని ప్రూవ్ చేయాలి. లెట్ A, B బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2. నేను ఇంటర్సెక్షన్లో AB అని 2 ఎలిమెంట్ తీసుకుంటున్నానమ్మా. అంటే ఇక్కడ ఏబీలు ఇంటర్సెక్షన్లో ఉన్నాయి అంటే అర్థం ఏంటి, అప్పుడు ఏబీలు S1లోనూ ఉంటాయి, S2లోనూ ఉంటాయి. సరే, ఇప్పుడు S1లో AB అనే 2 ఎలిమెంట్లు ఉన్నాయి. మరి S1 అనేది ఏంటి, సబ్ రింగ్. S1 అనేది ఏంటి, సబ్ రింగ్. అప్పుడు ఎంప్లాయిస్ ఇంత బిఫోర్ థియరం చెప్పాను నేను, సబ్ రింగ్ అక్కడ నెసరీ పార్ట్ సబ్స్టిట్యూట్ పార్ట్ చెప్పాను కదా. అక్కడ నెసరీ పార్ట్ ఏంటి, S అనేది సబ్ రింగ్ అయితే కండిషన్స్ ఏంటి మనకి, A - B బిలాంగ్స్ టు S, AB బిలాంగ్స్ టు S అయింది. ఆ ప్రకారంగా ఇక్కడ ఏం కావాలండి, A - B బిలాంగ్స్ టు S1 and AB belongs to S1. ఇది ఈక్వేషన్ 1. అట్లానే ఏబీలు S2లో ఉన్నాయి, మరి S2 అనేది కూడా సబ్ రింగ్. అప్పుడు నెసరీ పార్ట్ ప్రకారం ఏం కావాలా, A - B belongs to S2 and AB belongs to S2. ఇది ఈక్వేషన్ 2. ఫ్రమ్ 1 and 2 ఏమైంది, 1 and 2 A - B belongs to S1 intersection S2 and AB belongs to S1 intersection S2. ఓకే, ఇప్పుడు ఫైనల్గా చూడండమ్మా, మనం ఏం చేసాం, AB అనే 2 ఎలిమెంట్లని ఇంటర్సెక్షన్లో తీసుకున్నాం. తీసుకుంటే మనకి ఏమని వచ్చింది, మనకి A - B అనేది ఇంటర్సెక్షన్లో ఉందని వచ్చింది, మరి AB కూడా ఇంటర్సెక్షన్లో ఉందని వచ్చింది. బిఫోర్ థియర్లో సబ్స్టిట్యూట్ పార్ట్ చెప్పాను కదా, ఎస్లో AB 2 ఎలిమెంట్లు ఉంటే A - B బిలాంగ్స్ టు S, AB బిలాంగ్స్ టు S అయితే S సబ్ రింగ్ అని వచ్చింది. అట్లా ఇక్కడ ఇంటర్సెక్షన్లో A - B వచ్చింది, AB వచ్చింది. కాబట్టి therefore అప్పుడు ఇంటర్సెక్షన్ ఏమవుతుందండి, సబ్ రింగ్. అంటే S1 ఇంటర్సెక్షన్ S2 ఈజ్ ఏ సబ్ రింగ్ ఆఫ్ R. ఓకేనా? సరే, ఓకే గైస్, మీకు కానీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఓకే గైస్.